ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ప్రస్తుతం దర్శకుడు మహేష్ బాబుతో ఓ క్లీన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ దీనికి ముందు వరకు అన్ని మాస్ సినిమాలే చేయగా అవన్నీ తనకి సక్సెస్ ఇవ్వలేదు. ఇప్పుడు మళ్లీ తనకి సూట్ అయ్యే క్లాస్ ట్రాక్ లోకి వచ్చాడు. ఇక దీనిపై కూడా మంచి బజ్ నెలకొనగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ బజ్ తన లైనప్ పై వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ మరో టాలెంటెడ్ దర్శకునికి ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. తెలుగులో హిట్ సినిమా యూనివర్స్ ని పరిచయం చేసిన యువ దర్శకుడు శైలేష్ కొలనుతో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ఈ కాంబినేషన్ లో ఓ మాస్ ప్రాజెక్ట్ చర్చల్లో ఉన్నట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని నాగవంశీ ట్రాక్ లోకి తీసుకురానున్నట్టుగా టాక్. మరి ఈ సినిమాపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో భారీ చిత్రం వస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా వస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు జాన్వీ కపూర్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ఒక సింపుల్ పిక్ ని సెట్స్ నుంచి షేర్ చేశారు. తన బర్త్డే విషెస్ చెబుతూ తన రోల్ టెర్రిఫిక్ గా ఉండబోతోందంటూ రివీల్ చేశాడు. అలాగే ఆడియన్స్ కి మీ రోల్ ని చూపించడానికి చాలా వెయిట్ కూడా చేస్తున్నానంటూ తెలిపాడు. దీనితో ఈ సినిమాలో ఈమె సాలిడ్ రోల్ లా ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా వృద్ధి సినిమాస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నాయి. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వార్ 2లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా దాదాపు పూర్తవగా ప్రస్తుతం తారక్ సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు. తారక్ ఈ చిత్రం షూట్ సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని డిసైడ్ అయ్యాడట. ఎందుకంటే ఈ సినిమా తర్వాత వెంటనే దేవరా 2ని స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట. అందుకే నీల్ ప్రాజెక్ట్ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాదిలోనే దేవరా 2 కూడా పట్టాలెక్కించే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకి అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ రీప్రొడక్షన్ పనులు కూడా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది. బలగంతో హిట్ అందుకున్న జబర్దస్త్ వేణు నితిన్ తో ఎల్లమ్మ సినిమాను ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం నితిన్ చేస్తున్న రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చివరి దశ షూట్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. అయితే ఈ సినిమా కోసం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని దించుతున్నాడు వేణు. బాలీవుడ్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అతుల్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. అందుకు సంబంధించి వర్క్ కూడా స్టార్ట్ చేశారు. ఈ నెలలో ముహూర్తం పూజ ఉండనుందని సమాచారం. ఏప్రిల్ లేదా మే నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. దాదాపు 2 ఏళ్ల నుంచి ఈ కథ మీద కసరత్తులు చేస్తున్న వేణు ఈ సినిమాతో నితిన్ కు ఎంత పెద్ద హిట్ ఇస్తాడో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 పై అంచనాలు మామూలుగా లేవు. ఇక ఈ సినిమా రెండో షెడ్యూల్ ను తూర్పు కనుమల్లో చిత్రీకరించేందుకు వెళ్లింది మూవీ టీం. కాగా ప్రజెంట్ ఒడిశాలో ఈ చిత్ర యూనిట్ ల్యాండ్ అయింది. ఇక ఎయిర్పోర్ట్ లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమాలో మరో వర్స్టైల్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటిస్తున్నట్లు ఈ మధ్య వార్తలు బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కూడా ఈ టీం వెంట ఒడిశాకు చేరుకున్నాడు. మొత్తానికి ఈ సినిమా నుంచి ఇలా ఏదో ఒక అప్డేట్ రావడంతో మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.